రైట్. సో, మీరన్నారు ఇందాక 28 ఏళ్లలో ఎప్పుడు గూడా నా మీద ఒక మచ్చ లేదు. ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించినవి గానీ, ఏవి నా దగ్గర లేవు అన్నారు. మరి ఎందుకు మాధురి గారు నచ్చారు? గత జన్మ సుకృతం చెప్పాను. ఏం నచ్చింది మాధురి గారిలో? అఫ్‌కోర్స్ ఇందాక ఒక విషయం చెప్పారు. ఆవిడకి ఏదైతే సామాజిక స్పృహ ఉందో అది నచ్చింది. అండ్ ఆవిడ ఒక ఓవర్ నైట్‌లో 2000 మంది మహిళల్ని సమీకరించగలిగారు. అవి కాక పర్సనల్‌గా మాధురి గారి విషయంలో మీకు నాకొకటండి, నచ్చినవి? నేను ఏదైతే కోల్పోయాను, దువ్వాడ శ్రీనివాస్ అంటే బయట ఫైర్ బ్రాండ్, ఎవరినైనా ఎదురిస్తాడు, నిలబెడతాడు, తిరగబెడతాడు, వ్యాపారాలు అన్నీ ఉన్నాయి. అసలు లేదు, ప్రేమ లేదు. నన్ను ప్రేమగా ఆప్యాయతగా చూసే మనిషి లేరు. మీకు తెలుసా, ఇంట్లో అడుగు పెడితే నా బ్రతుకు నరకమే. పనోళ్ళ మీద ఆధారపడాలి. వాళ్ళు ఏదో వండి పెట్టే డైనింగ్ టేబుల్ పెడితే నేను వెళ్ళి నాకు నేను సెల్ఫ్ సర్వీస్ చేసుకొని చేయాలి. పిల్లలండి. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా! వాళ్ళ ఇంకా వాళ్ళు పిల్లలకి ఎట్లా? వాళ్ళకి ఏ లోటు లేకుండా నేను పెంచాను. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు మీరు? ప్రేమగానే ఉండేవారు, కానీ వాళ్ళకి నా మీద విషం పెట్టిందండి చిన్నప్పటి నుంచి కూడా. మీ నాన్న ఇలాంటోడు, మీ నాన్న ఒక లుంగీ షర్ట్ గాడు, మీ నాన్నకి ఏముంది, మీ నాన్న నా వల్లే ఓ స్థాయికి వచ్చాడు. అవునండి, నిజంగా భర్త పోను అలాగే అనుకోండి. భర్త అనేవాడు లుంగీ షర్ట్ అలా చెప్పొచ్చా? పిల్లలకి ఎవరు చెప్తారు? మీ నాన్న, మీ తాత, మీ నాయనమ్మ, మీ అమ్మమ్మ అని పరిచయం చేసే మొట్టమొదటి ఎవరెవరు? తల్లే కదా. మరి ఆ తల్లి ఇలా పరిచయం చేస్తే నాలాంటి తండ్రి గోతులు ఇలాగే ఉంటాయి. ఆ లుంగీ షర్ట్ మీద ఉన్నప్పుడే కదా ప్రేమించింది కూడా. ఆమె చెప్పుకుంటుంది, నేను ఐఎమ్ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ లా స్టూడెంట్ ఆల్సో. 91లో నా డిగ్రీ కంప్లీట్ అయింది. 92లో ఒక ట్యూటోరియల్స్ పెట్టాను. 3 జూనియర్ కాలేజీలు పెట్టాను 3 ప్రాంతాల్లో. ఆ రోజుల్లో 92 కల్లా 93 కల్లా నా దగ్గర 650 మంది విద్యార్థులు ఉండేవారు. ఇంటర్మీడియట్ అంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి సిక్స్త్ నుంచి మళ్ళీ ఇంటర్మీడియట్ వరకు 2 డివిజన్స్ కింద పెట్టుకొని నేను రన్ చేశాను. 650 మంది విద్యార్థులు. ఇది 93. నా మ్యారేజ్ 94. నాకు లుంగీ షర్ట్ గేడ్ అంటారు. ఇది నేను చెప్పిన మాటలు మా జిల్లాలో ఎవరికి అడిగినా నా దగ్గర ఇంతమంది టీచర్స్ పనిచేశారు. నా స్టూడెంట్స్ ఇంతమంది ఉన్నారు. పైకి వచ్చేవాళ్ళు, బాగా ఉన్నత స్థాయికి వచ్చిన వాళ్ళు కూడా. నేను అకాడమిషియన్గా స్టార్ట్ చేశాను లైఫ్. సరే, తను ఏదో కోపంతో అన్నది లుంగీ షర్ట్ గేడ్ అని అంటే అనుకుని పిల్లల్ని కూడా అదే పాటు చేసింది కదా. పిల్లలకి అదే బ్రెయిన్లో పెట్టింది కదా. పిల్లలు ఏంటంటే అమ్మ ఎంత ఎక్కువ నాన్న అంతే, అమ్మాయినా నాన్న అయినా మాకు ఒకటే అనే తత్వం నేను పొందలేకపోయాను నేను వాళ్ళ దగ్గర. ఎందుకంటే నేను ఎప్పుడు ఫీల్డ్లో ఉంటాను, ఏరియా మీద ఉంటాను. నా మీద విషం పున్నమనాయలో చిరంజీవి గారికి ముందు విషం డ్రాప్ పెడితే ఆయన పెద్ద అయినప్పటికీ నాగుపాము పొరల్లో వచ్చేస్తాయి, నాగుపాములో తయారవుతాడు, విషపూరితమైన నీళ్ళు అలా తయారు చేసింది నా మీద. ఏం చేస్తానమ్మా, లేకపోతే నా కర్మ అంతే అనుకుంటాను. రైట్. సో, మాధురి గారు పొలిటికల్‌గా దువ్వాడ శ్రీను గారిని ఫైర్ బ్రాండ్ అని అందరూ అంటుంటారు. బట్ మీరు ఎప్పుడైతే బయటకి ఎక్కువగా పరిచయం అయ్యారో, ఎక్స్‌పోజ్ అయ్యారో, మీరు పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉన్న తర్వాత మీరు ఒక ఫైర్ బ్రాండ్‌గా జనాలందరూ చూస్తున్నారు. లేడీ ఫైర్ బ్రాండ్ అంటున్నారు. 2 ఫైర్ బ్రాండ్‌లు కలిసాయి ఇప్పుడు. డబుల్ ఫైర్. కాబట్టి ముందు టెక్కలిలో ఏం జరగబోతుంది? 2 ఫైర్ బ్రాండ్‌లు కలిసి. అదే డబుల్ ఫైర్. పుష్ప 2 లాగా ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. రాసుకోవడం అవతల వాళ్ళకి ఇప్పుడు చాలా కష్టం. ఏదో అనుకుంటున్నారు. 2 కలిసాయి కాబట్టి వైల్డ్ ఫైర్. సో, మీ టార్గెట్ వచ్చి ఆయన ఎమ్మెల్యేగా చూడాలి అనేది. దాని దిశగానే టెక్కలి ప్రజల్ని అందరినీ కూడా మేల్కొల్పి ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాను అని చెప్తున్నారు. సో, ఇదంతా కూడా పొలిటికల్‌గా ఇంకా టైం ఉంది కాబట్టి ఏం జరుగుతుంది ఏంటి అనేది తర్వాత చూద్దాం. బట్ ఇందాక నేను అన్నట్టు ఆయన్ని ఒక ఫైర్ బ్రాండ్‌గా కాదు, అంతకుముందే సరే తెలిసినోళ్ళో తెలియనోళ్ళో తెలిసి తెలియనోళ్ళో ఏదో కూడా ఆయన ఒక రౌడీగా చూస్తారా? రౌడీ. అదే అన్న, ఏ టైప్ రౌడీ అని. అప్పట్లో బాంబులు కూడా చుట్టేవాళ్ళు నాకు తెలుసు. ఇప్పుడు కూడా అప్పట్లో బాంబులు కూడా చుట్టేవాళ్ళు అంట. చాలా ఉన్నాయి. నాకు అవే చాలా ఇష్టం అతనిలో. నాకు అబ్బాయిలు అంటే అలా రౌడీగా ఫెరోషియస్ గా అలా ఉంటేనే నాకు ఇష్టం. శ్రీనివాస్ గారు నాకు ఆ క్వాలిటీ లేదు, చుట్టడం వచ్చు. ఇప్పుడు కూడా చుట్టాలంటే చూడతారు. బాంబు రెడీ చేయడం వచ్చు ఇతనికి. పోన్లేండి, ఆయన ఆవిడకి ఇష్టం అనే చెప్తున్నారు కదా, కాబట్టి ఇష్యూ లేదు. అప్పట్లో యాక్చువల్ గా టెక్కల్లో బాంబుల్ శ్రీను అని పిలిచేవాళ్ళంట. దువ్వాడ శ్రీనుకి బాంబుల్ శ్రీను అని మర్చిపోయారు చాలా మంది జనాలు. అంతే ఏది కొత్తగా వస్తుంది కావాలి, పాతది మర్చిపోతారు. నా తీరేటంటే నేను ఎవడికి ఖాతరు చేయను. ఆడిని కాదు, ఆడి దగ్గర వెళ్ళి కూర్చొని, ఈ లీడర్ దగ్గర వెళ్ళి కూర్చొని, నువ్వు లీడర్వి బాగా మాట్లాడి ఇయ్యను. నా లైన్ నాది. నేను మాస్ జనం కోసం వాళ్ళ పాదాలు తెచ్చి నా తల మీద పెట్టుకుంటాను. ప్రజలని అంతగా ప్రజలను ప్రేమిస్తా, ప్రజలతోనే ఉంటా, ప్రజలే నా సర్వస్వం, ప్రజల కోసం పనిచేస్తాను. అది నేను నేర్చుకున్నాను తప్ప
ఎవరికి భయపడటం, వీడికి మాట అనకూడదు, లౌక్యం ఉండాలి, ఈ లౌక్యంతో ఇలా మాట్లాడాలి, రూలింగ్లో ఒకలా ఉండాలి, అపోజిషన్లో ఒకలా ఉండాలి, అవి ఏమీ లేవు. నాకు అవి ఏమీ ఉండవు. దమ్ముంటే కూటమి ప్రభుత్వానికి నా మీద ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోమనండి, అరెస్ట్ చేసుకుంటారో చేసుకోమనండి. దమ్ముంటే ఏం తప్పు చేశానో అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ప్రూవ్ చేయమనండి. అపోజిషన్లో ఇలా మాట్లాడేవాడు ఎవడైనా ఉన్నాడా అని కూడా నేను అడుగుతున్నాను. ఇది నా కెపాసిటీ, అంటే నా నిజాయితీయే నా కెపాసిటీ. సో ఇందాక నేను అన్నట్టు మాధురి గారిలో ఏం నచ్చింది అంటే, అఫ్కోర్స్ మీరు ప్రేమ అని చెప్పారు. ఆ ప్రేమ అనేది ఒక స్టేజ్ దాటింది కాబట్టే ఇన్నేళ్ల వైవాహిక జీవితాన్ని కూడా కాదనుకొని ఆవిడతో కలిసి జీవించడానికి రెడీగా ఉన్నారు, అది అర్థమవుతుంది. బట్ అది కాక పర్సనల్గా అంటే ఆవిడ కళ్ళు, ముక్కు ఇలా ఏవి నచ్చాయి? మంచి డాన్సర్ అండి. అమ్మో, భరతనాట్యం నాకు అది చాలా నచ్చింది. కొన్ని పాటలు కూడా ఆమె అడిగింది నా కళ్ళు, ముక్కు, చెవులు, అందులో ఏది ఇష్టం అని. కళ్ళు, ముక్కు, చెవులు, ఆ కళ్ళుతో శాసిస్తుంది. అది చెప్పు. కళ్ళతో శాసిస్తుందంట. ఒకసారి శాసించరు. కళ్ళతో శాసిస్తుంది. ఓకే, అంటే నేను అలా ఏం లేదు. అంటే అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉన్నారనుకో, శ్రీనివాస్ గారు ఉన్నారనుకో, ఏదైనా డెసిషన్ తీసుకున్నారనుకో, మనం అక్కడ మాట్లాడితే బాగోదు కదా, కళ్ళతో కొంచెం అలా చెప్తే అర్థం చేసుకుంటారు అంతే. అంటే అది ప్రేమతో, అందులో నేను చూసింది ఏంటంటే ప్రేమతో. ఎవరైనా ప్రేమతో కళ్ళతో చెప్పడం ఒక గొప్పతనం అయితే దాన్ని మీరు అర్థం చేసుకోవడం ఇంకా అంటే నాకు ఇష్టమా అది అర్థం చేసుకొని అక్కడ ఆపుతారనమాట. అంటే కొంచెం ఓకే మళ్ళీ చెప్తాను అలా చేస్తారు. అదే అది ప్రేమతో చేస్తుంది. అందుకనే ఎవరైనా దానికి బానిస అయిపోతారు కదా.